Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బడుల్లో అభివృద్ధి పనుల వేగం పెంచాలి, అధికారులతో కలెక్టర్ సమీక్ష. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జెడ్పీ సర్వసభ్య సమావేశం. వివిధ అంశాలపై చర్చించిన పాలకవర్గ సభ్యులు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. కొండగట్టులో జనసేనాని పూజలు. ఏపీ డిప్యూటీ సీఎంకు అర్చకుల ఘన స్వాగతం. అభిమానులతో హోరెత్తిన పరిసరాలు. ఇక వార్తల వివరాలు. పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలని, ఆ వెంటనే బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. అభివృద్ధి పనులను ఎంపీడీఓలు పరిశీలించి ధృవీకరించాలని కలెక్టర్ సూచించారు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడవద్దని, అవసరమైన చోట అదనపు నిధులకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, ముఖ్య ప్రణాళిక అధికారి గంప రవీందర్, ఎంపీడీఓ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేశామని పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలపై ప్రధానంగా చర్చించారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా ఉచితంగా జరిగే వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని రూపుమాపాలని జెడ్పీ చైర్మన్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్మన్ పుట్ట మధుకర్తో పాటు పాలకవర్గ సభ్యులు, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు వివిధ అంశాలపైన చర్చించారు. అనంతరం పుట్ట మధు మాట్లాడుతూ పోషక ఆహార లోపం ఉన్న పిల్లలను ముందుగానే గుర్తించేందుకు ప్రభుత్వ బడుల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా ఉచితంగా జరిగే వైద్య పరీక్షలపై సామాజిక మాధ్యమాలు, సిటీ కేబుళ్లలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. జూలై 4, 2024తో స్థానిక సంస్థల గడువు ముగుస్తుందని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 5 ఏళ్లలో 20 జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు నిర్వహించినట్టు చెప్పారు. భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని జెడ్పీ చైర్మన్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ కె నరేందర్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేను ఈ సభను భావిస్తా ఉంటా కూడా దేశానికి దశ చూపించేటువంటి పార్లమెంటు సభ్యులు, రాష్ట్రానికి దశ చూపించేటువంటి శాసనసభ్యులు కూడా ఈ సభలో కూర్చొని అనేక విషయాలను తెలుసుకొని విని స్థానికంగా ఎంపీటీసీ సభ్యుల నుంచి జిల్లా పరిషత్ మెంబర్లు తీసుకొచ్చేటువంటి టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న రాజిరెడ్డి ఎన్నికపై అధిష్టానం ఆలోచన చేయాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పుట్ట మధుకర్ కోరారు. పెద్దపల్లి జిల్లా మంతినిలోని రాజగృహలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజిరెడ్డి అధ్యక్షత ఎన్నికపై తమకు ఎలాంటి సమాచారం లేదని, అధిష్టానం నియమించిందా లేక తమకు తామే ప్రకటించుకున్నారో తెలియదన్నారు.
టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాజిరెడ్డి ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు అమ్ముడుపోయి క్రింది స్థాయి నాయకులను పార్టీలోకి చేర్పించారని ఆయన ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ ఓటమికి ప్రధాన కారణమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా మద్దతు ఇస్తూ ఇటు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ పార్టీని మోసం చేస్తున్నాడన్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇవాళ పేపర్లలో రాపించుకోవడం జరిగింది. ఇది పార్టీ నుంచి ఆదేశాలు లేకుండా ఆయనకే చేసుకున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ పార్టీ దృష్టిలో ఉంటే ఒక డేట్ అనౌన్స్ చేసి పార్టీ సమక్షంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకుల సమక్షంలో జరిగి ఉండేది అని నేను భావిస్తూ ఉన్నాను. ఇట్టి విషయాన్ని కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆలోచించి రాజిరెడ్డి గారి ఎన్నిక మీ దృష్టిలో జరిగి ఉంటే పునరాలోచించమని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. మున్సిపల్ పరిధిలోని 1934 వార్డుల్లో అధికారులతో కలిసి పర్యటించిన ఆయన స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పెద్దపల్లి మున్సిపల్లోని 1934 వార్డుల్లో అధికారులు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న వారం 15 రోజుల్లో పట్టణంలోని అన్ని వార్డుల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తామన్నారు. దాదాపు 30 కోట్ల పైచీలకు నిధులు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల కోసం మంజూరైనట్టు తెలిపారు. జూలై మొదటి వారంలో టెండర్లను పిలిచి ఆగస్టు మొదటి వారంలోని పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. 22 కోట్లతో చేపట్టే పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచినట్టు వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, అధికారులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి లాటరీ పద్ధతి ద్వారా 466 మంది లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారదర్శకంగా లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు జరుగుతుందని, 4 నెలల్లో పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, తహసీల్దార్ రాజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మీరు సౌకర్యవంతంగా ఉండే విధంగా చేసుకోవడం అది మీ ఇష్టం. అది మీకు ఎట్లా అనిపిస్తే అక్కడ చేసుకుంటారు. ఎవరికి అభ్యర్థం లేదు, అది మీ ఇష్టం. అది మీ ఇష్టాన్ని వదిలేస్తుంది. కాబట్టి అవన్నీ చేసుకోవడం కోసం మీకు కొంత వెసులుబాటు దొరుకుతుంది. ఈ లోపల మాత్రం అక్కడికి వెళ్ళి ఎవరు మాత్రం ఆ ఇళ్లలో ఉండదు, ఉండడానికి అవకాశం లేదు. ఆ ఇళ్లలో అవన్నీ నిర్మాణాలు పూర్తి చేద్దాం. 10 ఏళ్ళు పేద ప్రభుత్వం కోసం ఇల్లు ఇస్తాం అని చెప్పింది. 10 ఏళ్ళు ఇల్లేదు. అల్లుడు ఎక్కడ, బిడ్డ ఎక్కడ, కొడుకు ఎక్కడ, కుక్కలు ఎక్కడ, ముసలుడు ఎక్కడ, ముసలాడు ఎక్కడ అని ముచ్చని చెప్పింది. ఇల్లు వచ్చిందా? ఇలా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం. పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని, పరిసరాల శుభ్రతలో వారి అంకితభావం కనిపిస్తుందని రామగుండం ఎమ్మెల్యే కొనియాడారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని ప్రధాన చౌరస్తా కూడలి వద్ద వేకువజామున పారిశుద్ధ్య కార్మికులను కలిసిన ఎమ్మెల్యే వారితో కాసేపు ముచ్చటించారు. ఉదయం 3 గంటల నుంచి పారిశుద్ధ్య పనులు నిర్వహించే వీరు పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు అన్ని వేళలా తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కొండగట్టు అంజనను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించేందుకు తరలిరాగా ఆలయ సాంప్రదాయం ప్రకారం మేళతాళాలు, పూర్ణకుంభంతో పురోహితులు స్వాగతించారు. ఈ సందర్భంగా కొండగట్టుకు
పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఈ ప్రాంతం మొత్తం రద్దీగా మారింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఆలయ ఈవో శ్రీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన స్థానాచార్యులు శ్రీ కపీంద్ర స్వామి ఆయనకు సాంప్రదాయబద్ధంగా తలపాగా చుట్టి ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వామికి ఇరువైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేసిన అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనాలు ఇచ్చి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డీఓ మధుసూదన్ తదితరులు పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో జనసేన శ్రేణులు అడుగడుగునా స్వాగతం పలికాయి. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు ఇచ్చి సాగనంపారు. తుర్కపల్లి, షామీర్పేట, సిద్దిపేట, కరీంనగర్, గంగాధర తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు గజమాలలతో స్వాగతించారు. పవన్ కళ్యాణ్ విజయానికి చిహ్నంగా తల్వార్ బహూకరించి జేజేలు పలికారు. పవన్ రాకతో కొండగట్టు ప్రాంతమంతా పార్టీ శ్రేణులు, అభిమానులతో కిటకిటలాడింది. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు. పార్టీ ఉపాధ్యక్షులు బి మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇన్ఛార్జ్ నేయమూరి శంకర్ గౌడ్, పార్టీ నాయకులు సాగర్, ముమ్మారెడ్డి, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, ముగుళ్లపల్లి మండలాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న మరమ్మత్తు పనులను, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు, అంగన్వాడీ టీచర్లకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ముందుగా చిట్యాల మండలం జడల్పేట, గాంధీనగర్, భీష్మనగర్లోని ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. రామచంద్రపూర్లోని అంగన్వాడీ టీచర్లకు జరుగుతున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. అనంతరం చిట్యాల మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేషెంట్లకు అందుతున్న వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఇన్ఛార్జి డిడబ్ల్యూఓ అవంతిక, చిట్యాల పిహెచ్సి సూపరింటెండెంట్ జీడి తిరుపతి, చిట్యాల ముగుళ్లపల్లి తహసీల్దార్లు కాజా మోహినుద్దీన్, సునీత, ఎంపీడీఓ విజయలక్ష్మి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకు అప్పగించాలని, బొగ్గు బ్లాకుల వేలం పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని యూనియన్ కేంద్ర కార్యాలయంలో ఆయన 81 మంది సభ్యులతో నూతన కేంద్ర కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, సింగరేణిలో కొత్త బొగ్గు గనులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటు పరం కాకుండా యూనియన్లకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జూలై 1న సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనులపై చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని కోరారు. అలాగే మనకున్నటువంటి 135 సంవత్సరాల అనుభవం అయితేంది, అలాగే
మనకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఉత్పత్తి లక్ష్యాలు గత సంవత్సరం 70 మిలియన్ టన్నులను అధిగమించడం అయితేంది, 69 మిలియన్ టన్నుల రవాణా చేయడం అయితేంది, 37,000 కోట్ల టర్నోవర్ సాధించడం అయితేంది. మొట్టమొదటి పబ్లిక్ సెక్టార్గా ఉన్నటువంటి మనం అన్ని హంగులు ఉన్నటువంటి అన్ని నైపుణ్యం కలిగినటువంటి మానవ శక్తి 40,000కు పైగా ఉన్నటువంటి ఈ సింగరేణి సంస్థలో సింగరేణి కాకుండా ఎవడొచ్చి పని చేస్తాడు, ఎట్లా పని చేస్తాడు, ఆ బొగ్గు పిల్ల ఎట్లా తీస్తాడు అనేటువంటిది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో ఆ 9.5 సంవత్సరాలలో 2 బ్లాకులు వేలం వేసినప్పటికీ అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు రామగుండం బి పవర్ హౌస్ స్థానంలో సింగరేణి పవర్ హౌస్ కాకుండా జెన్కో ద్వారా నూతన విద్యుత్ కర్మాగారాన్ని నిర్మించాలని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి వెలుగు అందించిన రామగుండం బి పవర్ హౌస్ మూతపడే దశకు వచ్చిందన్నారు. స్థానికులు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలంటే బి పవర్ హౌస్ను విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రామగుండం ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అధికారంలో ఉన్న నాయకులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆయన హితవు పలికారు. కొత్త వచ్చినటువంటి ప్రభుత్వంలో ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సరి అయిన నాయకత్వం లేక అది వేరే చోటుకి తరలిపోయింది. కాబట్టి ఇప్పుడు అది బంద్ అయ్యే పరిస్థితులు ఉన్నది. కాబట్టి మళ్ళొకసారి మేమందరం కూడా ఆ బీ పవర్ హౌస్ను ఎట్టి పరిస్థితుల్లో టీఎస్ జెన్కో ద్వారానే నిర్మాణం చేయాలని చెప్పేసి మేము రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మేము సింగరేణి ద్వారా పెడతామని చెప్తా ఉన్నారు. సింగరేణి ద్వారా పెట్టినప్పుడు ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు దెబ్బతింటాయి, పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు, అందులో అంతా మొత్తం కాంట్రాక్టే. జెన్కో ద్వారా అయితే ఇక్కడ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ 29వ వార్డులో గత కొద్ది మాసాల క్రితం పాత కూరగాయల మార్కెట్ను కూలగొట్టి మార్కెట్ను తరలించేందుకు ప్రయత్నించగా ఈ మార్కెట్ను నమ్ముకుని బతుకుతున్న చిరు వ్యాపారుల కళ ఎట్టకేలకు నెరవేరింది. పాత కూరగాయల మార్కెట్ స్థలంలో 2 కోట్ల నిధులతో కూరగాయల మార్కెట్ నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా స్థానిక చిరు వ్యాపారులు బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కౌన్సిలర్ రావికంటి రాజ్ కుమార్ మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ తొలగించిన స్థలంలోనే నూతన మార్కెట్ నిర్మాణం చేపట్టడం హర్షణీయమన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న గారికి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొత్తల ప్రణయ్ బాబు అన్న గారికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా మొర ఆలకించి మా కష్టాన్ని వాళ్ళు చవిచూచి మా మార్కెట్ మాకు తిరిగి ఇచ్చినందుకు మేమందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చైర్మన్ తక్కరపల్లి రాజేశ్వరరావు అన్న గారు, దేశ గౌరవ సభ్యులు, కమిటీ సభ్యులు ప్లస్ కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి తిరిగి యథావిధిగా ఈ స్థానంలో నూతన కూరగాయల మార్కెట్ సముదాయాన్ని నిర్మాణం చేయడానికి అనుమతులు మంజూరు చేసినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి, మా యొక్క పాలకవర్గ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీ సభ్యులందరూ కూడా 30 మంది గౌరవ సభ్యులకు అధునాతన కూరగాయల మార్కెట్ సముదాయాన్ని నిర్మించడానికి బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. వైద్య విద్యకు పేద విద్యార్థులను దూరం చేసేందుకు కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్వి నాయకులు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వారు మీడియాతో మాట్లాడారు. 24 లక్షల వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. గత 20 రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు సమావేశాలలో ప్రతిపక్ష నేతలకు నీట్ అవకతవకలపై మాట్లాడే అవకాశం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నీట్ అవకతవకలపై మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు కొమ్ము నరేష్, హరీష్ వర్మ, రాపర్తి అరవింద్ గౌడ్, కౌశిక్ శ్రీనివాస్ పాల్గొన్నారు. 20 రోజుల నుంచి నీట్ ఎగ్జామ్ వైద్య విద్య దానికోసం విద్యార్థి నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు అనేకమైన ధర్నాలు చేయడం జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో
బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు కనీసం నిమ్మకు నేరెత్తకుండా నోరు మీద పడడం లేదు. మరి విద్యార్థి జీవితాలతోనే ఆడుకుంటారు. విద్యార్థి జీవితాలు మీకు అవసరం లేదని చెప్పేసి మేము కోరుచున్నాం. ఈరోజు మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేదా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఏంటి అని అంటే అంత పెద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సినటువంటి నీట్ పరీక్ష, నీట్ పేపర్ లీకేజ్ జరిగితే ఈరోజు దేశ రక్షణ ఏడే ఉన్నట్టు ఈరోజు వైద్య విద్యార్థులు ఈరోజు ఒక సామెత, మూడు సామెత ఉంటుంది వెనకనికి, దేవుడు వరమిస్తాడు బిడ్డ పుడుతుంది అని చెప్పేసి. అదేవిధంగా ఈరోజు వైద్యుడు మనకు ప్రాణం పోస్తాడని చెప్పేసి అనేక మంది నమ్ముతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు పేపరు లక్షలాలకు వేలాలకు ఈరోజు మనం అమ్ముకుంటే ఈరోజు అంటే వైద్య విజ్ఞానాన్ని ఏ రకంగా ఎటుపోతుంది, ఈరోజు మనిషి బతికే అటువంటి ఆలోచన పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈరోజు మేము ఒకటే సూటిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా మేము అడుగుతున్నాం. ఈరోజు ఏదైతే పేపర్ లీకేజీ తను పాలిస్తున్నటువంటి పాలిత ప్రాంతంలోనే ఇది జరిగింది. దీనిపై ఎందుకు ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు? అధికార దాహం కోసం పరితపిస్తున్నటువంటి వేములవాడ రాజన్న కోడల నిర్వహణ పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఈవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్య వైఖరితో కోడలు మృత్యువాత పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పూర్తిస్థాయి కార్యనిర్వహణ అధికారిని నియమించాలని, గోశాలలో సరిపడా పశు వైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన గోవులను సరైన శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేయాలంటూ ఆలయ ఏఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, గుడిసె మనోజ్, మైలారం శ్రీనివాస్, మెరుగు లక్ష్మణ్, రేగుల రాజ్ కుమార్ పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి అనేక రకమైన సంఘటనలకు దారితీస్తూ ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం, మరి రాష్ట్ర దేవాదాయ శాఖ మరి ఈ దేవాలయాన్ని తక్కువ చేసి చూపించే విధంగా చేస్తున్నట్టు మరి మాకు అనిపిస్తూ ఉంది. మరి గత కొంతకాలంగా మరి ఇక్కడ భక్తులు సమర్పించినట్టు కోడెలు మృత్యువాత పడడం చాలా బాధాకరం. దీని నిర్వహణ లోపము మరి కొట్టచ్చినట్టు కనబడతా ఉంది. మరి నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం అని చెప్పి తెలియజేయగానే మరి ఉన్నట్టుండి రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి 1,11,00,000 రూపాయల ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రొసీడింగ్ పేపర్ చూసుకున్నట్టయితే మరి ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో కేవలం 1,11,00,000 రూపాయల అంకె వేసిందే తప్ప కానీ మరి అక్కడ ఎవరి డిసిగ్నేషన్ కానీ మరి హోదా కానీ మరి బాధ్యత ఉన్న వ్యక్తుల సంతకాలు లేకపోవడం మరి చాలా బాధాకరం. గత ప్రభుత్వం ఏదైతే బ్రోచర్ల ద్వారా, రంగురంగ బ్రోచర్ల ద్వారా మరి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పినట్టు మరి ఈ ప్రభుత్వం కూడా మరి ముక్కు ముఖం లేనటువంటి పేపర్లు మరి ఇచ్చి మరి భక్తులను మరి తప్పుదో పట్టిస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలోని బాత్రూంలో బతుకమ్మ చీరలు ప్రత్యక్షమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటినా కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో కూడిన చీరలు స్టోరేజీలోనే ఉన్నాయి. నేడు మున్సిపల్ కార్యాలయంలో ఓ పక్క సర్వసభ్య సమావేశం జరగడం, సమావేశానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరు కావడం, మరోపక్క బతుకమ్మ చీరలు బయటపడడం అక్కడే ఉన్న నాయకులను ఆశ్చర్యానికి గురిచేసింది. సర్వసభ్య సమావేశం అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బతుకమ్మ చీరలు ఉన్న గదిని పరిశీలించారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగవద్దని హెచ్చరించారు. ప్రతి ఇయర్ ఏంటంటే మళ్ళీ బతుకలు పంచే టైంకి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ఇవన్నీ మళ్ళీ బాగున్నాయి కదా స్టాక్ అంతా. అదే ఏమైందంటే కోట్ అయితే పంపించాలి కానీ ఇవ్వాలి సార్. అప్పుడు కూడా వచ్చింది. ఇప్పటికైనా ఏముంటుంది స్టాక్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంకు బండ్ను లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ అరుణశ్రీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్యాంకు బండ్పై డస్ట్ బిన్స్, టాయిలెట్స్, జెట్టీలు, ఇతరత్ర డెవలప్మెంట్ వర్క్స్ పూర్తి చేసి ట్యాంక్ బండ్ను సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ను ఆదేశించారు. ఆయన వెంట కమిషనర్ ఆకుల వెంకటేష్, మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు కేంద్రంలో పనిచేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ,
కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జనరల్ సెక్రటరీ కడారి సునీల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు సక్రమంగా చెల్లించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 వేతనం చెల్లించాల్సి ఉండగా కాంట్రాక్టర్ కేవలం 7,000 చెల్లించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న 5 నెలల వేతనాన్ని చెల్లించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్, భరత్, చంద్రయ్య, రమాదేవి, పూర్ణిమ, లక్ష్మి, ఓదమ్మ పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులను, మంత్రివర్యులను అదేవిధంగా ఏఐటీసీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. జీవో 60 ప్రకారంగా 15,600 రూపాయలు వేతనం ఇవ్వాల్సి ఉండగా అందులో 25% కాంట్రాక్టరు, 25% వర్కరు కటింగ్ పిఎఫ్ 3,023 రూపాయలు పిఎఫ్లో జమ అవుతాయి. జమ కాగా మరి వాళ్ళకు బ్యాంకులలో అకౌంట్లలో 12,093 రూపాయలు రావాల్సి ఉండగా కేవలం 7,000 వేతనం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి కాంట్రాక్టర్పై తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉంది. కాంట్రాక్టర్ అడ్రస్ లేడు, సూపర్వైజర్ అడ్రస్ ఉండరు. కార్మికులను ఇలా కక్ష సాధింపు చర్యలో భాగంగా ఏమైనా యూనియన్లు వచ్చి వేతనాలు పెండింగ్ అడిగితే కాంట్రాక్టర్ మరి వీళ్ళను తీసివేస్తాం అనేటువంటి విధంగా కూడా ఉద్యోగ భద్రత లేకుండా, ఉద్యోగ రక్షణ లేకుండా కూడా కాంట్రాక్టర్ వ్యవహరించేటువంటి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండల కేంద్రానికి చెందిన కళ్యాణలక్ష్మి చెక్కులు రాక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు చేసుకుని ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ చెక్కులు రాకపోవడంతో కార్యాలయం చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. కాగా తహసీల్దార్ కార్యాలయానికి 129 చెక్కులు వచ్చి ఉన్నాయని, అధికారుల ఆదేశాల మేరకు వాటిని పంపిణీ చేస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో కళ్యాణలక్ష్మి చెక్కులు తమకు అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారిని అడిగితే మాకు ఇంకా డేట్ రాలేదు, టైం రాలేదు, చెక్కులు ఉన్నాయి, మేము ఇస్తాం, మేమే ఫోన్ చేసి చెప్తాం, ఎప్పుడనేది చెప్పలేము కానీ మేము చెప్తామని చెప్పి మేడం గారు అంటున్నారు. చెక్కులు వచ్చినాక కూడా ఇంకా ఎందుకు ఇవ్వట్లేదో మాకు అర్థం కావట్లేదు. 3 నెలలు అయితే అంత చెక్కులు వచ్చి మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం. ఎందుకంటే మేము పెళ్లి చేసినప్పుడు కానీ అక్కడిక్కడ చేసిన అప్పులు ఏదన్నా ఉంటే వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఆగారు. ఇక మీకు చెక్కులు వచ్చినట్టు కదా తీసుకొచ్చుకోరి మా అప్పులు కట్టరా అని చెప్పి మమ్మల్ని పరిచయం చేస్తున్నారు. జర దయచేసి మీరు వచ్చిన చెక్కులను కూడా ఎందుకు ఇవ్వకుండా ఉన్నారో అర్థమవుతలేదు. జర మమ్మల్ని ఇబ్బంది పెట్టకూరి లబ్ధిదారులందరినీ. చెక్కులు వచ్చిన బాబతి వెంటనే అధికారులు కానీ ఈ పాలకులు కానీ జర వెంటనే స్పందించి మాకు న్యాయం చేసి మా చెక్కులు మాకు ఇవ్వగలని కోరుతున్నాం. అధికారులు అడిగితే మాకు ఇంకా టైం చెప్పలేదు, మేమే పిలిచి మీకు ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మీకు ఫోన్ చేసి చెప్తాం, మాకు ఇంకా టైం రాలేదు, మాకు ఇంకా డేట్ ఇవ్వలేదు, డేట్ ఇస్తాం, మేమే టైం పడుతుందని వారం 10 రోజుల నుంచి చెప్తున్నారు ఎంఆర్ఓ గారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలోని హుస్సేన్ మియా వాగు చివరి ఆయకట్టు రైతాంగానికి సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి కలెక్టర్ శ్రీహర్షకు వినతిపత్రం అందజేశారు. నూతనంగా వచ్చిన కలెక్టర్ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ హుస్సేన్ మియా వాగును నమ్ముకుని నియోజకవర్గంలోని రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. సాగునీరు అందక ఏటా సుమారు 35,000 ఎకరాల ఆయకట్టు యాసంగిలో ఎండిపోతుందని చెప్పారు. రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్ రైస్ను పక్కదారి పట్టించిన ఘటనలో 2 మిల్లర్లపై కేసు నమోదు చేసినట్టు జమ్మికుంట సీఐ రవి తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన ఓ ఆగ్రో ఇండస్ట్రీకి అప్పగించిన వడ్లను బియ్యంగా మార్చి అధిక ధరలకు విక్రయించినట్టు ప్రకటనలో వివరించారు. ఇల్లందకుంట మండలంలోని మరో ఇండస్ట్రీ యజమాని కూడా ఇదే తరహా మోసానికి పాల్పడినట్టు వెల్లడించారు. మొదటి మిల్లు ద్వారా 62,20,64,821 రూపాయలు, రెండో మిల్లు ద్వారా 68 కోట్ల మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు సివిల్ సప్లై మేనేజర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సిఐ రవి తెలిపారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.